దేశంలో న్యాయస్థానాల పనితీరు ఏ విధంగా ఉంటుంది అన్నదానికి మనకు చాలా కేసుల్లో ప్రత్యక్ష సాక్ష్యాలు చాలా సందర్భాల్లో కనిపించాయి. అందులో మార్గదర్శి కేసు కూడా ఒకటి. మార్గదర్శి కేసు వెరీ సింపుల్. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో డిపాజిట్లు స్వీకరించకూడదు. కానీ రామోజీరావు గారి నేతృత్వంలో స్వీకరించారు. ఒకవేళ అలా స్వీకరించారు అని తేలితే ఏంటి? అంతకు రెండింతలు ఫైన్ కట్టాలి, ఫైన్ వసూలు చేయాలి. అది ఆర్బీఐ చట్టం. రూల్ ప్రకారం రామోజీరావు గారి నేతృత్వంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వసూలు చేయకూడదు డిపాజిట్లు, కానీ చేశారు. చేస్తే శిక్ష ఏంటి? అంతకు 2.5 ఇంతలు ఫైన్ కట్టాలి. ఇంతే కేసు. ఇది తేల్చడం కోసం ఇప్పటికి 20 సంవత్సరాలు, 2 దశాబ్దాలు దాటిపోయాయి. ఇప్పటికి 2 దశాబ్దాలు. ఫైనల్గా కన్క్లూజన్ ఏందనుకున్నారు? అవును, మేము సేకరించాము డిపాజిట్లు, కానీ ఎంత సేకరిస్తామో అంత వెనక్కి ఇచ్చేసాము అంటారు. అసలు సేకరించడమే తప్పు కదా అంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అదే కదా అసలు రూల్, చట్టం కదా అది. సేకరించామని వాళ్ళు అంగీకరించారు డిపాజిట్లు, రిటర్న్ చేశామంటున్నారు. కానీ సేకరించాము అంటే తప్పు కదా, దానికి శిక్ష ఉంది కదా. మరి ఆ శిక్ష వాళ్ళు ఎందుకు అప్లికేబుల్ కాదు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 దశాబ్దాలుగా ఫైట్ చేస్తూ ఉన్నారు. చివరికి తెలంగాణ హైకోర్టు ఏ బేస్ మీద ఆ కేసు కొట్టేసింది తెలుసా? రామోజీరావు గారు చనిపోయారు, ఈ కేసు కొనసాగించడం కరెక్ట్ కాదు అని మార్గదర్శి తరపు న్యాయవాదులు చెబితే తెలంగాణ హైకోర్టులో ఆ కేసు కొట్టేశారండి బాబోయ్. తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తాజాగా అది విచారణ జరిగితే అక్కడ కూడా మార్గదర్శి తరపున ముకుల్ రోహిత్కి ఆయన చనిపోయాడు కదా, ఇంకా కేసు ఏముంది అన్నారట. అప్పుడు సుప్రీంకోర్టు, అట్లనా, మరి ఆయన ఆస్తులు అమ్మేటివి, ఆయన ఆస్తులు ఉన్నాయి కదా, అవి మనం వేలం వేసి అమ్మేసి మిగిలినవి ఇంకా ఎవరికి ఇవ్వాల్సిన డిపాజిట్దారులకు ఇంకా ఫైన్ కింద ఏమన్నా ఉంటే తర్వాత దాన్ని పనిచేద్దామని చెప్పిందట. ఆయన ఆస్తులమ్మి పనిచేద్దాం అన్నదట సుప్రీంకోర్టు. అప్పుడు అసలు మేము సేకరించే డిపాజిట్లన్నీ కట్టేశాము అని అంటారంట వాళ్ళు. ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇంకా అటు ఆర్బీఐకి, ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకు ఎవరు చాలామందికి నోటీసులు ఇచ్చినట్టున్నారు. సుప్రీంకోర్టు, ఆర్బీఐ, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు, కిరణ్, రామోజీరావు న్యాయవాది వీళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. చూడండి, ఇక్కడ సేకరించిన డిపాజిట్లు ఇచ్చేయడం కాదు పాయింట్. ఇక్కడ అట్లా సేకరించడం తప్పు కదా, దానికి శిక్ష ఏంటి అంటారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అదేందో తేల్చడానికి ఇప్పటికి 20 సంవత్సరాల పైన అయింది. న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తాయి అనడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్.